ఈటీవీ విన్ లో #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అని సిరీస్ వచ్చింది. ఇట్స్ ద బెస్ట్ థింగ్ ఆన్ తెలుగు ఇంటర్నెట్ రైట్ నౌ. సో ఫస్ట్ అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే ఇక్కడ మాట్లాడుకుందాం. జనరల్ గా నాకు నాస్టాల్జియా పేరు మీద ఏమొచ్చినా భయం వేస్తా ఉంటది. ఎందుకంటే మనది ఒక ఎదుగుతున్న దేశం. నిన్నటి కంటే ఈ రోజు బాగుండాలి, ఈ రోజు కంటే రేపు బాగుండాలి. అదే లెక్క, లేకుంటే నిలబడలేము. కానీ ఈ నాస్టాల్జియా ఏం చేస్తదంటే బాగా లేని నిన్నటిని చాలా అందంగా ప్యాకేజ్ చేసి చూపిస్తది. సో మనం ఈ రోజు చేయాల్సింది వదిలేసి రేపటి గురించి మర్చిపోయి అయిపోయిన టైంలోనే ట్రాప్ అయితా ఉంటాము. ఈ రీ రిలీజ్లు, రెట్రో లుక్లు, రిపీట్ లో అమృతం సీరియల్ దానికే నిదర్శనం అనమాట. అలా అని మన నిన్నటి వాస్తవాన్ని డాక్యుమెంట్ చేసి భద్రపరుచుకోకూడదా అంటే ఖచ్చితంగా చేయాలి. కానీ ఓన్లీ అబద్ధమే చూపించకూడదు. మంచి చెడు, ఆనందాలు, యాంగ్జైటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఆనెస్ట్ గా రిప్రజెంట్ చేయాలి. #90s ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. మిడ్ 2000s ని ఒక టైం క్యాప్సూల్ లో బంధిస్తుంది. బ్యూటిఫుల్ రైటింగ్ తోని ఎన్కాప్సులేట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ షో దానిపైన అది ఎంత నమ్మకంతో ఉంటదంటే షోలో పెద్ద ఎక్స్ట్రాడినరీ విషయాలు ఏమి ఉండవు అని నరేషన్ స్టార్ట్ చేస్తుంది. మరాలాంటప్పుడు చూడడం ఎందుకంటే అక్కడనే క్యాచ్. ఇట్ సెలబ్రేట్స్ ఎవ్రీడే లైఫ్, ద సిల్లీ మండేన్ మూమెంట్స్ వి టేక్ ఫర్ గ్రాంటెడ్. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే అదే లైఫ్, మనం బ్రతికేది ఆ మూమెంట్స్ లోనే. మిగిలిన విషయాలన్నీ మనం ఏదో ఒక అజెండాతో చేస్తాము. ఏ అజెండా లేకుండా చేసే పనులే మన లైఫ్ కు ఒక డెఫినేషన్ ఇస్తాయి. అలాంటి మూమెంట్స్ ని కండెన్స్ చేస్తే వచ్చిందే #90s. ఇంత స్ట్రాంగ్ రైటింగ్ ఉంటదంటే షోలో ప్రతి సీన్ మనకి తెలిసిందే, చూసిందే, కానీ ఎక్కడ బోర్ కొట్టదు, స్కిప్ చేయాలనిపించదు, ఎంగేజ్ అయ్యే ఉంటాము. అండ్ చాలా చోట్ల సర్ప్రైజ్ కూడా చేస్తుంది. అండ్ డైరెక్షన్ కూడా సాలిడ్ ఉంది. గ్రేట్ జాబ్ బై రైటర్ డైరెక్టర్ ఆదిత్య హాసన్. యాక్టింగ్ ఈజ్ ఆల్సో సూపర్బ్. ఒక్క యాక్టర్ కూడా బ్యాడ్ యాక్టింగ్ చేయలేదు. చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా షైన్ అవుతాయి. ప్రతి క్యారెక్టర్ కి ఒక షైన్ అయ్యే మూమెంట్ ఇస్తాడు రైటర్ డైరెక్టర్ ఆదిత్య. ఏదో తీసిపడేసే క్యారెక్టర్స్ ఏవి ఉండవు. శివాజీ, మౌలి, వసంతిక, రోహన్ అందరూ బాగా చేసిర్రు. సినిమాటోగ్రఫీ బై అజీం మొహమ్మద్ అండ్ మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి కూడా స్టాండ్ అవుట్ అవుతాయి. ఇలాంటి కాంటెంట్ ని ప్రొడ్యూస్ చేసినందుకు ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ నవీన్ అండ్ రాజశేఖర్ మేడారం. ఇంకో స్టాండ్ అవుట్ విషయం ఏంటంటే షోలో ఫీమేల్ క్యారెక్టర్స్ ని వాళ్ళ ఇష్యూస్ తోని డీల్ చేసే విధానం ఒక ఫైన్ లైన్ లో వెళ్తుంది షో. అండ్ చాలా ముచ్చటేస్తుంది చూస్తున్నంత సేపు. ఆల్ ఇన్ ఆల్ #90s ఈజ్ ఎ స్వీట్ బ్యూటిఫుల్ షో అండ్ తెలుగు వెబ్ కాంటెంట్ లో ద బెస్ట్. డోంట్ మిస్ ఇట్. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక విషయం, తెలుగు వెబ్ స్పేస్ లో ఇన్నేళ్ళైనా మంచి కాంటెంట్ ఎందుకు వస్తలేదు? ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్స్ కొనట్లేదు కాబట్టి. అది అస్సలు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పే చేసినప్పుడే క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు #90s తీసుకోండి. ఎంత మంది పనిచేసిర్రు ఈ షోలో, ఇంత బ్రిలియంట్ అవుట్పుట్ ఇచ్చిర్రు. కానీ ఎంత చూసుకున్నది ఒక చిన్న షో. ఇప్పుడు మీరెవరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడకపోతే మళ్ళీ ఎట్లొస్తాయి ఫ్యూచర్ సీజన్స్? మీరు చెప్తే వింటారని తెలుసు, అందుకే చెప్తున్నా. ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఎంత? నెలకి ₹100. ఏమొస్తుంది ఇవాళ రేపు ₹100 కి? సో తీసుకోండి అండ్ #90s చూడండి. ఆల్సో ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి ఈటీవీ విన్ లో. ఇప్పుడు ఎట్లాగూ ఎవరు టీవీ చూస్తలేరు, మరి మన పాత సినిమాలన్నీ మీరు మిస్ అయిపోతారా? చూడాలి కదా, బ్యూటిఫుల్ ఉంటాయి. సో సబ్స్క్రిప్షన్ తీసుకోండి, చూడండి, క్రియేట్ memories, experience things and have a life. Okay, but yes, #90s on ETV win and congratulations Mauli, proud of you brother. Jai Hind.